పులివెందుల ప్రజా సమస్యల కోసమైనా అసెంబ్లీకి రాని జగన్కు ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై రాజీనామా కేంద్ర బలగాలు కోరుతున్న జగన్ను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే నా భార్య కూడా జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసింది. 2 ఉప ఎన్నికలు కేంద్ర బలగాల సహాయంతో నిర్వహించి ఎవరి దమ్మెంతో తేల్చుకుందాం అంటూ జగన్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు తీర్పు వల్ల కోల్డ్ స్టోరేజ్లో ఉన్న వివేక హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. జడ్జి వ్యాఖ్యలను బట్టి చూస్తే మరణశిక్షకు కూడా వారు అర్హులు అన్నట్లు ఉన్నాయి. సునీత పోరాటానికి న్యాయం జరిగే సమయం అతి దగ్గరలోనే ఉందని అర్థమవుతుందని బీటెక్ రవి అన్నారు. వివేక హత్య కేసు అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డితో అరెస్టు ఆగదు, అంతకు మించి అరెస్టులు ఉంటాయి. ఎన్నిక జరిగితే జగన్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాం. ఇక నుంచి పులివెందుల్లో మేము వ్యూహాత్మకంగా ముందుకు పోతామని బీటెక్ రవి చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మర్రెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 9 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా ఈ నెల 14న వెలువడిన జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి మర్రెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది.